జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కాలంలో బాగుపడ్డ ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నారా? అంటే బాగుండాలంటే ఏం చేయాలి సార్? 100 కోట్లు ఏమైనా ఇవ్వాలా? 100 కోట్లు ఇవ్వాలా? 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక ఆత్మాభిమానాన్ని ఈరోజు ఏమిచ్చారు నేను మీరు అడిగిన దానికి నేను చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు బీసీలుగా అడుగుతున్నారు. ఈ సమాజంలో బీసీలని ఏరా అని పిలిచే దగ్గర నుంచి ఏమండి అని పిలిచే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు మా బీసీలని. అంతకంటే ఇంకేం కోరుకుంటాను చెప్పండి? తరతరాలు మా పిల్లలు ఏమండని పిలుచుకోగలుగుతారు ఈ సమాజంలో. అంతకంటే ఏం కోరుకుంటాం? మేము బీసీలు 100 కోట్లు, మాకు ఫ్యాక్టరీలు కావాలని ఏం కోరుకోమండి, వ్యాపారాలు కావాలని. ఈ సమాజంలో మాకు గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ గౌరవమే ఈ 77 సంవత్సరాల భారతదేశంలో కూడా మేము కోరుకుంది సమాజంలో ఈ గౌరవమే అని చెప్తున్నాను. అంటే పేరుకు తర్వాత గారు అని ఉంటే సరిపోద్దా? బీసీలకి ఇంకేం అవసరం లేదా? సమాజంలో అసలు మమ్మల్ని బతకనీయలేదు కదండి ఈ 77 సంవత్సరాలు. అలాంటి బతకడం కాదు, మీరు ఈ సింహాసనం మీద కూర్చోండి అని చెప్పి మమ్మల్ని తన పక్కన సింహాసనం వేసి కూర్చోబెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. మరి ఏం కావాలి ఇంకా?